వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. గంటలు ట్రాఫిక్ లో ఉండలేక వాహనదారుల ఓపిక నశించిపోతోంది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ ను తప్పించుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా తన బైక్ ను భుజాలపై మోసుకుంటూ వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వర్షాల నేపథ్యంలో ఇటీవల గుర్గాం ఢిల్లీ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆ రద్దీని తట్టుకోలేక ఇద్దరు వ్యక్తులు తమ బైక్ను భుజాలపై మోస్తూ నడుచుకుంటూ వెళ్లారు. దీన్ని ఎవరో వీడియో తీశారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా చేశారు. అది వైరల్ అవుతోంది ఇప్పుడు. ఢిల్లీలోని వరద ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ చెబుతారు. సతీష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఢిల్లీలో ఏ విధంగా ఉంది? విపరీతంగా మనం చూస్తున్నాం, ట్రాఫిక్ ఏ విధంగా ఉందో పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో సైతం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు ఢిల్లీ అంతా కూడా అతలాకుతలమవుతుందని చెప్పాల్సి ఉంటుంది. యమునా నది అంతా కూడా వరద ఉధృతితో పూర్తిగా కూడా ప్రవహిస్తుంది. ఇప్పటికే యమునా నదిలో డేంజర్ మార్క్ దాటి మరి యమునా నదిలో నీళ్లు ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం మనం యమునా నదికి అతి సమీపంలో ఉన్న వీధుల్లో ఉన్నాం. ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు, పూర్తిగా కూడా ఏ విధంగా ఈ ప్రాంతాలను కూడా నీటిమయమైపోయి చూడొచ్చు. అనేక మంది నిరాశలుగా మారిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం. రోజువారీ జీవన శైలికి అనేక మంది కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం జామ్నా బజార్ వద్ద ఉన్నాం. ఢిల్లీ జామ్నా బజార్ వద్ద విజువల్స్లో మనం చూడొచ్చు, పూర్తిగా వారంతా కూడా వారికి సంబంధించిన సామాన్లను తీసుకొని కూడా ఇంట్లో నుంచి బయటికి వస్తున్న విజువల్స్ను మనం చూస్తున్నాం. ఈ వీధంతా కూడా ఎక్కడికక్కడ వాటర్తో నిండిపోయిన సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. దాదాపు ఢిల్లీలో వారం నుంచి కూడా విపరీతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో అనేక ప్రాంతాలను కూడా నీట మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. యమునా నదిని ఆనుకొని ఉన్న జామ్నా బజార్ కావచ్చు, అదేవిధంగా యమునా బజార్ కావచ్చు, ఇట్లా అనేక వీధులన్నీ కూడా పూర్తిగా కూడా నీటిమైపోయిన విజువల్ చూస్తున్నాం. మనం ప్రస్తుతం అక్కడ విజువల్స్ చూడవచ్చు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఏ విధంగా బోట్ల సహాయంతో వారంతా కూడా నిరాశుల్ని తీసుకొచ్చి వారికి షెల్టర్లను ఏర్పాటు చేసిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. పూర్తిగా కూడా విజువల్స్లో చూడవచ్చు. మరోవైపు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం కూడా పూర్తిగా కూడా తమ విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. పూర్తిగా యమునాను ఆనుకొని రిటర్నింగ్ వాళ్ళు, ప్రస్తుతం మనం ఎదురుగా రిటర్నింగ్ వాళ్ళు చూడొచ్చు. యమునాను ఆనుకొని ఉన్న జామ్నా బజార్ కావచ్చు, జమునా బజారు, అదేవిధంగా యమునా బజార్లు కావచ్చు, పూర్తిగా కూడా విజువల్స్లో చూడొచ్చు. రోజువారీ కార్యకలాపాలు కూడా పూర్తిగా కూడా ఆగిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు పక్కనే ఉన్న పార్క్లో కూడా చూడొచ్చు ఏ విధంగా నీరు నిండిపోయిన విజువల్స్ కూడా మనం పూర్తిగా కూడా చూస్తున్నాం. ఇలా యమునా పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీటమయం అయిపోయిన పరిస్థితి చూస్తున్నాం. అనేక కుటుంబాలు సైతం కూడా పూర్తిగా వరదల దాటికి వారి ఇళ్ల నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. దాదాపు ఢిల్లీలో అనేక ప్రాంతాలన్నీ కూడా యమునా నదీ పరివాహక ప్రాంతాలు, యమునాకు అతి సమీపంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కూడా వారంతా కూడా వారికి సంబంధించిన రోజువారీ కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా కొంత ఇబ్బందికరంగా మారిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, వారంతా కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. పూర్తిగా కూడా యమునా పరివాహక ప్రాంతాల్లో ఉన్నవారిని కూడా తీసుకొచ్చి వారందరూ కూడా షెల్టర్లను ఏర్పాటు చేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అనేక మంది రెగ్యులర్గా వారి జీవన విధానంలో రోజువారీ కార్యక్రమాలు కావచ్చు, అనేక విధంగా వారి యొక్క జీవనోపాధి కావచ్చు, పూర్తిగా కూడా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఢిల్లీలో చూస్తున్నాం. దాదాపు యమునా పరిసర ప్రాంతాలంతా కూడా అనేక ప్రాంతాలంతా కూడా ఈ విధంగానే పూర్తిగా కూడా జలమైన పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు చేపడుతున్నప్పుడు కూడా హథీకుండ్ బ్యారేజ్ నుంచి, హర్యానాలోని హథీకుండ్ బ్యారేజ్ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు పూర్తిగా యమునాలో కలిసి యమునా పరివాహక ప్రాంతాలంతా కూడా ఇట్లా నీటిమయం అయిపోయిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. రోజు పనులు చేసుకున్న వారు కావచ్చు, అదేవిధంగా ఈ జామ్నా బజార్కి సంబంధించిన వారు కావచ్చు, ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. దాదాపు ఢిల్లీలో అనేక వీధుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఢిల్లీలో అనేక ప్రాంతాలలో ప్రధానంగా జమునా బజార్ కావచ్చు, అదేవిధంగా యమునా బజార్ కావచ్చు, మరోవైపు
అనేక ఘాట్లలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి కూడా అధికారులు దాదాపు అనేక రోజుల నుంచి రోడ్లపైన నిలిచిన వాటర్ని అంతా కూడా ఇతర ప్రాంతాలకు తరలించడంతో పాటు ముఖ్యంగా ఢిల్లీలో వివిధ కాలంలో నెలకొన్న ఎక్కడైతే ఎక్కువ నీరు పేర్కొని పోయి ఉంటుందో వాటిని తరలించేందుకు కూడా ఇప్పటికే అనేక చర్యలు చేపడుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా నిత్యం మానిటరింగ్ చేస్తూనే ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఢిల్లీలో కొంత వర్షం కొంత తగ్గుముఖం పట్టినప్పుడు కూడా ఢిల్లీలో వాతావరణంలో కొంత మార్పులు వచ్చినప్పుడు కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాక మరో 2 రోజుల పాటు కూడా దేశ రాజధాని ఢిల్లీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం. మరోవైపు యమునా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా ఖాళీ చేయించి ఇప్పటికే వారిని వివిధ ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారు. ఇది యమునా పరిసర ప్రాంతాల్లోని తాజా పరిణామాలు కూడా మీరంతా కూడా చూడొచ్చు. వీడియో జర్నలిస్టు నిశాంత్తో సతీష్, అభినంద్రవతి.